హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను కల్కి ఏ నగరంలో పుడతాడు, ఆ నగరం ఎక్కడ ఉంది, అదేవిధంగా ఆ నగరం ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు అయితే చెప్పబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా అందరూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. భూమిపైన అధర్మం పాపం విపరీతంగా పెరిగినప్పుడు భూదేవి ఇతర దేవతలు విష్ణు దగ్గరికి వెళ్ళి వేడుకుంటారు. అప్పుడు విష్ణువు అధర్మాన్ని తొలగించనీకి నేను కల్కిగా జన్మిస్తానని మాటిస్తాడు. ఇచ్చిన మాట ప్రకారమే శంబాల నగరంలోని విష్ణుయాస సుమతి దంపతులకు జన్మిస్తాడు. అదేవిధంగా విష్ణు భార్య అయిన లక్ష్మీదేవి శంబాల నగరం రాజు యొక్క భార్య కౌముదికి జన్మిస్తుంది. ఈ కల్కి భగవాను చూడడానికి వ్యాస మహర్షి, పరశురాముడు, కృపాచార్యుడు మరియు అశ్వత్థామ వస్తారు. పరశురాముడే గురువుగా ఉండి కల్కి భగవానునికి అన్ని విద్యలు నేర్పిస్తాడు. మహాశివునికి తపస్సు చేసి కల్కి భగవానుడు శక్తివంతమైన ఆయుధాన్ని వరంగా పొందుతాడు. తరువాత తన గురువైన పరశురాముడితో నీకు గురుదక్షిణగా ఏం కావాలని అడుగుతాడు. అప్పుడు పరశురాముడు తనకు గురుదక్షిణగా శంబాల నగరం రాజు యొక్క కూతురైన పద్మని వివాహం చేసుకొని శంబాల నగరానికి మహారాజు అయి సనాతన ధర్మాన్ని కాపాడుతూ కలి ప్రభావం వల్ల తప్పుడు దారిలో వెళ్తున్న రాజులను, పాపాత్మలను చంపేసి ఈ ప్రపంచాన్ని దేవభి మను అనే గొప్ప మనసున్న రాజులకు ఇవ్వాలి. అంతటితో నీ కార్యం పూర్తవుతుంది. ఇదే నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ. పరశురాముడు కోరిన విధంగానే కల్కి భగవానుడు తన గురుదక్షిణను నెరవేరుస్తాడు. అయితే ఈ శంబాల నగరం అనేది ఎక్కడా ఉంది? జర్మనీలకు సంస్కృతం మీద ఉన్న నమ్మకమే ఈ శంబాల నగరం వెతికేలా చేసింది. జర్మనీల ప్రకారం శంబాల నగరం అనేది హిమాలయాల్లో భూగర్భంలో ఎక్కడో ఒక చోట ఉందని చెప్పారు. అదేవిధంగా శాంసుంగ్ టెస్ట్ ప్రకారం శంబాల నగరం అనేది హిమాచల్లో ఉందని చెప్పారు. మాంగోలియన్ ప్రకారం సదర సైబీరియాలో ఎక్కడో ఒక చోట ఉందని చెప్పారు. ఈ విధంగా చాలామంది రీసెర్చ్లు చేసి వారికి తోచిన విధంగా చెప్పారు. కానీ ఏది ఏమైనప్పటికీ ఆ శంబాల నగరాన్ని సామాన్య మానవులు చేరుకోవడం అసాధ్యం. ఎందుకంటే అక్కడ మనుషులు 10 నుంచి 12 అడుగుల ఎత్తు వరకు ఉంటారు. మోసం, దొంగతనం, అధర్మం లాంటివి ఉండవు. వారు సనాతన ధర్మాన్ని పాటిస్తూ సుఖ సంతోషాలతో ఉంటారు. సామాన్య మానవుడు వెళ్ళాలి అంటే మంచి బుద్ధి, నిష్ఠత, ధర్మంగా ఉండాలి. కానీ కొంతమంది నమ్మకం ప్రకారం అక్కడికి సామాన్య మానవుడు వెళ్ళడం కుదరదు. కేవలం తపస్సు సహాయంతో ఆత్మను మాత్రమే పంపించగలం అని నమ్ముతున్నారు. శంబాల నగరం అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ నగరం ఏ విధంగా ఉంటుంది అనేది ఏ పురాణంలో మెన్షన్ చేయలేరు. కానీ కొన్ని డిబేట్స్ ప్రకారం 8 ఆకులు కలిగిన లోటస్ షేప్లో ఉంటుందని చెప్పారు. పక్క నుంచి పెద్ద నది ప్రవహిస్తుంది. ఆ నగరం మధ్యలో రాజభవనం ఉంటుంది. ఆ రాజభవనం 9 అంతస్తులు కలిగి ఉంటుంది. పై అంతస్తులో ఒక క్లిస్టర్ ఉంటుంది, అది వేడిని ప్రొడ్యూస్ చేస్తుంది. అదేవిధంగా కింది అంతస్తులో మరొక క్లిస్టర్ ఉంటుంది, అది చల్లదనాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీని ద్వారా ఆ భవనం కావలసిన టెంపరేచర్లో ఉంటుంది. గోడలపైన వజ్ర వైడూర్యాలు, బంగారం ఉంటుంది. అక్కడ ఉండే నదులలో బంగారు పడవలలో ప్రయాణం చేస్తారు. ఇక్కడ ఉండే ఆడవారు నీలం కలర్ దుస్తులు ధరిస్తారు, మగవారు ఎరుపు రంగు దుస్తులు ధరిస్తారు. మామ, ఇంతవరకు వీడియో చూసావు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. నీ నుంచి నేను కోరుకునేది ఒకటే, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తావని ఆశిస్తున్నాను.